మరి గ్రామస్తుల ద్వారా నిర్ణయించబడుతున్నప్పుడు ఆ గ్రామస్తులే ఈ గ్రామ సభకు రాకపోయినట్లయితే మరి గ్రామ ప్రజల యొక్క నిర్ణయం ఇందులో ఏముంటుంది? కాబట్టి ఖచ్చితంగా గ్రామ ప్రజలు విరివిగా గ్రామ సభ పాల్గొనాలి. గ్రామ సభ అంటే మనందరిది, ఏ కొద్ది వర్గానికి చెందింది కాదు కదా. ఒక పెద్ద బజారు, ఒక చిన్న బజారు, ఒక వెనకాల బజారు, ముందు బజారు కాదు కదా. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ సభకు అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వడం ద్వారా మీ నిర్ణయాలు, మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు పంచుకునే అవకాశం మనకు వస్తుందన్నమాట. మరి అలాంటి గ్రామ సభ కూడా మనము మార్నింగ్ ఈవినింగ్ దండూరు కొట్టించినా కానీ మళ్ళీ ఇళ్ళ దగ్గర జనాలు రావాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి అది. మీరే అర్థం చేసుకొని మన వంతు పాత్ర మనం ఎందుకు మిస్ అవ్వాలి? ఇటువంటి నిర్ణయాత్మకమైనటువంటి భాగస్వామ్యంలో మన యొక్క అభిప్రాయాన్ని చెప్పకుండా పోతే నా విలువ తగ్గిపోతుంది అని మనం ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ కాకుండా నలుగురు వస్తారు, వాళ్ళే మాట్లాడుకుని పోతారులే, వాళ్ళే చేసుకుంటారులే అంటే దాన్ని గ్రామ సభ అనుకోదు, నలుగురు కూర్చున్నటువంటి సభ అంటారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి గ్రామ సభ అంటే ఇంకా బాగా రావాలి. మరి ఈరోజు యొక్క గ్రామ సభ చాలా ప్రాముఖ్యతతో కూడినది. ఏంటంటే గ్రామానికి చాలా రకాల అవసరాలు ఉంటాయి. నీటి, విద్యుత్ వసతి, పారిశుద్ధ్యం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సర్పంచ్ గారు వీటి ద్వారా గ్రామ పంచాయతీ ద్వారా జరుగుతున్నాయి. అవి కాకుండా ప్రధానమైనటువంటి ఇవి కాకుండా మిగిలినవి ఉంటాయి. రోడ్లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అది. గ్రామాల యొక్క రోడ్లు కానీ, సైడు కాలువలు కానీ, అదేవిధంగా గ్రామం నుంచి చాలాకి వెళ్ళే రహదారులు కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట. వీటన్నిటిని కూడా ఉపాధి హామీ ద్వారానే మనము నిర్ణయించుకొని ఆ పనులు చేపట్టడం ద్వారా మన గ్రామ ప్రజలకి సరైనటువంటి సౌకర్యం కలిగించడం అవుతుంది అన్నమాట. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఉపాధి హామీ ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఉపాధి హామీ ద్వారా ప్రతి మనిషికి కనీసం 100 రోజుల పని దినాలు కల్పించబడుతుంది. ఇది 2005లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక చట్టంగా తీసుకొచ్చింది. చట్టం అంటే ఖచ్చితంగా అమలు చేసి తీరవలసిందే. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రాంకి చెప్పాను.